హలో ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చి థర్స్డే నైట్ తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు డిన్నర్కి ఆలు పరాటా చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఫస్ట్ పిండి కలిపి పెట్టుకుంటున్నానండి. ఇంకా గోధుమ పిండి వచ్చి నేను షాప్లోనే కొనుక్కుంటూ ఉన్నాను. ఇంకా చెన్నైలో ఉన్నప్పుడు గోధుమలు తెచ్చి ఆడించుకుంటూ ఉన్నానండి. ఇక్కడ ఇంకా మేము ముగ్గురమే కదా అని ఇంకా పిండి షాప్లోనే కొనుక్కుంటున్నాను అనమాట. ఇంకా మా ఇంట్లో చపాతీ తినడము చాలా తక్కువ అండి. ఇంకెప్పుడు ఒకసారి 10 డేస్కి ఒకసారి లాగా చపాతీ పూరీలు చేస్తూ ఉంటాను. ఇంకెక్కువగా దోశలు ఇడ్లీలు తింటూ ఉంటాం అనమాట. ఇంకా అందుకని పిండి రుబ్బి పెడతాను. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు దోశలు ఇడ్లీలు వేస్తూ ఉంటాను. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి వచ్చి నేను అలసంద గింజలు ఉంటాయి కదండి, దాంతో కూర చేశాను అనమాట. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, కొంచెమే చేశాను అనమాట, ఎక్కువగా చేయలేదు. ఇంకా ఇంట్లో ఉర్లగడ్డలు లేవని ఇంకా జగదీష్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా ఉర్లగడ్డలు తెమ్మన్నాను. ఇంకా మర్చిపోయారు. ఇంకా మళ్ళీ వెళ్ళారనమాట ఇంకా తెచ్చేకి. ఇంకా అంత లోపల ఇంకా పిండి కలిపి పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుందని ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టాను. ఉర్లగడ్డల్ని ఇలాగా తోలు తీసి ఉడకపెడితే తొందరగా ఉడికిపోతాయండి. తోలు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని ఉడకపెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి. ఇంకా మనము కుక్కర్ లో కాకుండా ఇలా గిన్నెలో ఉడకపెట్టుకోవచ్చు. ఇంక ఈ గిన్నె గుర్తుందా అండి, ఇంకా నేను నా వ్లాగ్ లో చూపించాను ఇంకా జిఆర్టీలు ఇచ్చారని. ఇంకా దాంట్లో ఫస్ట్ నేను రసం చేశాను అనమాట. ఇది సెకండ్ టైం యూజ్ చేయడము. ఇంకా దీంట్లోనే ఉర్లగడ్డలు ఉడకపెట్టాను. ఇంకా పరాటాకి పెరుగుతో తింటే చాలా బాగుంటాయండి. ఇంకా అందుకని పెరుగు ప్యాకెట్ తెమ్మన్నాను. ఇంక ఇక్కడ పెరుగు తీసుకొని కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత బాగా బీట్ చేశాను అనమాట, క్రీమీ లాగా వచ్చేంత వరకు. ఇంకా ఉర్లగడ్డలు అయితే 10 మినిట్స్లోనే ఉడికిపోయాయి. ఇంకా మెత్తగా అయిపోయాయి చూడండి. ఇంకా తీసేసాను అనమాట. ఇంకా నేను ఎప్పుడు ఉడకపెట్టినా కూడా ఉర్లగడ్డల్ని ఇలాగ తోలు తీసి ఉడకపెడతానండి. ఇలాగ ఉడకపెట్టుకుంటే మనం కర్రీస్ చేసుకోవచ్చు, తర్వాత మనం తాలింపులు కూడా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో నేను చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసానండి. తర్వాత సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత కారం పొడి వేసాను. ఇంకా పచ్చిమిరపకాయలు వేస్తే మధ్య మధ్యలో తగులుతాయి, కారంగా ఉంటాయని నేను కారం పొడి వేసాను. ఇంకా అన్ని వేసుకున్న తర్వాత ఇంకా స్మాషర్ ఉంటది కదా, ఇంకా దాంట్లో స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇంకా దీంతో అయితే సరిగా రాలేదండి. ఇంకా గుంత గిన్నె తీసుకున్నాను అనమాట. ఇంకా అందుకని సరిగా రాలేదు. ఇంకా నా దగ్గర ఇంకోటి ఉందన్నమాట, చెక్కతో చేసింది చిన్నది. ఇంకా దాంతో స్మాష్ చేసుకున్నానండి. ఇంక ఈ చెక్కది కొని చాలా రోజులైందనమాట, అసలు యూజ్ చేయలేదు. ఇంకా పొటాటో మాత్రమే ఇది దీంతో స్మాష్ చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఒకరోజు ఇది తెల్లగడ్డలు ఉంటాయి కదండి, ఇంకా దాన్ని కూడా ఇలాగ స్మాష్ చేసుకోవచ్చు అని అప్పుడే గుర్తొచ్చింది. ఇంకా అప్పటి నుంచి తెల్లగడ్డలు స్మాష్ చేయడానికి ఇంకా అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు చాట్ మసాలా వేయడానికి మర్చిపోయాను అనమాట. ఇంకా ఇలాగ రౌండ్ బాల్స్గా చేసి పెట్టుకున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా పరాటాలు చేయడానికి స్టార్ట్ చేశాను. ఇంకా నా దగ్గర అయితే చపాతీకి ఇనుప పెన్నమే వాడతానండి. చపాతీకైనా దోశకైనా రొట్టెకైతే చాలా పెద్దది ఉందండి నా దగ్గర. రొట్టెకి కానీ రొట్టె చేయడం లేదు, కానీ కొని పెట్టుకున్నాను ఇనుప పెన్నము. నా దగ్గర నాన్ స్టిక్ అంతా ఏం లేవన్నమాట. ఇంకా నాన్ స్టిక్ వాడకూడదని ఇంకా కొనలేదు నేను. ఇంకా నేను వాడే గోధుమ పిండి వచ్చి మల్టీగ్రెయిన్ ఆట అండి, అసలు సాగడమే లేదనమాట అది. ఇంకా మన రొట్టెకి పిండి ఎట్టుంటుందో అట్లుంది. ఇంకా ఆ రోజు ఆలు పరాటా అయితే అసలు సరిగా రాలేదండి, పిండి అసలు సాగడమే లేదనమాట. ఇంకా అలానే ఉంది, అందుకని ఇంకేదో వచ్చింది అలా చేసాను. ఇంకా రుద్దడానికి రాలేదు. ఇంకా తీస్తూ ఉంటే ఇరిగిపోతున్నాయండి, ఇంకా సగం సగం ఇరిగిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఆ రోజు సరిగా రాకపోయినా కూడా చేశాను అనమాట, తలా 2 చేశాను. ఇంకా అయినా కూడా జేది తినలేదండి. ఇంకా అన్నం పెట్టుకొని ఇంకా మధ్యాహ్నం కొంచెం కూర ఉన్నిందనమాట, కొంచెమే ఉన్నింది. ఇంకా అది వేసుకొని తిన్నారు. ఇంకా నేను రోష్కాని ఇంకా తలా 2 తిన్నాము. ఇంకా పరాటాలని బటర్తో కాలుద్దాం అనుకున్నానండి. ఇంట్లో బటర్ ఉందనమాట, ఇంకెందుకులే నైట్ టైం అని ఇంకా నూనెతో కాల్చాను. ఇంకా అంతేనండి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.